అయ్య గారు, ఈ వయస్సులో సుగుణ లాంటి చక్కటి అమ్మాయి మీకు భార్య కావడం మీ పూర్వజన్మ సుకృతం అంటే నమ్మండి. అందుకనే కదయ్యా నువ్వు అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. ఒప్పుకున్నారు అంతే, కానీ సొమ్ము మాత్రం ఏది? చూసారా? చూశాను. బాగుంది. బాగుందా? మరేది ఇప్పటికైనా దానికే తీసుకో పాపయ్య. ముహూర్త నిశ్చయానికి పురోహితుడిని పంపిస్తాను. మీరు కొంచెం భోజనం అది చేసి. అలాగే. అన్నట్టు మర్చాను, పెళ్లి కాకముందు అత్తారింటి దగ్గర భోజనం చేయకూడదు. సరే వస్తాను. చాలా. ఇదేమన్యాయమండి. తల్లిపోయి దిక్కు లేక మన ఇంట్లో తలదాచుకుంటే తీసుకెళ్లి ముసలాడికి కట్టబెడతారా? పాప ఎలా ఏడుస్తుందో చూడండి. ఏడుస్తుందా? ఎందుకు? ముసలాడు కాకపోతే జైల్లో ఉన్న శంకరం గారు వస్తాడా? వస్తే మాత్రం 5,000 రూపాయలు తప్పిస్తాడా? వస్తున్నా, మీరు లోపల పడి దయచేయండి. వీరు బ్రహ్మాండమైన ముసళ్ళ మడుగు జమీందారు వారైన శ్రీ 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 రాజా వెంకట సుబ్రహ్మణ్య సుందర సుకుమార్. చాలు, నేను అప్పుడే అనుకున్నా. దయచేయండి, రండి. మీరు అప్పులు పెడుతున్నానని విన్నాము. వినే ఉంటారు. ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ మనం అంటే చాలా నమ్మకం. అంచేతే వాళ్ళు నగానట్రా ఇక్కడ పెట్టి కావలసిన రొక్కం పట్టుకెళ్తూ ఉంటారు. చూడండి, ఈ 3 ఇనప పెట్టెలు నగానట్రతో నింపి పారేశాను. దొరా ఇట్రా. కానీ నగానట్రా మీద తప్ప భూమి పుట్రా మీద చస్తే అప్పిచ్చే పద్ధతి మనది కాదు. అరే, మన ఎస్టేట్ మీ దగ్గర తనఖా పెట్టి డబ్బు తీసుకుందాం వచ్చామే. పర్వాలేదు, వస్తాం. అదేమిటండి, డబ్బు కోసం వచ్చి వెళ్ళిపోతారు? ముందు మనకి నగలు. అవునము, నగలు కావాలిగా, మళ్ళీ వస్తాం. వరంపోకు సరుకు, సూటు బూటు హ్యాటు చేతి కర్ర, జోబీ చూస్తే తొర్ర. ముత్యాల లక్ష్మి ఓం, రత్నాల లక్ష్మి ఓం, బంగారు లక్ష్మి ఓం 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 స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. ఏమిటండి ఓం స్వాహ. దొంగలు పట్టుకుపోయారా? ఓం స్వాహ. పోతే పోయాలండి. లేవండి, ఓం స్వాహ. లేవండి. రేపు వెళ్ళొచ్చులండి. ఏ వర్షంలో తడిస్తే మొక్క మర్చిపోతానా? నువ్వు అలా కష్టపడి పనిచేస్తుంటే ఎంతకాలం కూర్చుంటా లక్ష్మి? పర్వాలేదు, ఇప్పుడే వెళ్ళొస్తా. అప్పుడా వీరయువకుడు దిక్కున లేచి దొంగవాని బిడ్డగా పుట్టుట కన్నా చనిపోవటే మేలు అని బిగ్గరగా అరిచెను. అరే, ఎప్పుడొచ్చావు? నీకోసం అమ్మ అన్నం తినకుండా ఎదురు చూస్తుంది. ఏం చేయను, చాలా చోట్ల తిరిగా, ఎక్కడా పని దొరకలేదు. పని దొరకలేదని విచారిస్తావేంటి? ధైర్యంగా ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు? పాపం పని కోసం ఊరంతా తిరిగాడు, ఎక్కడా లేదు. త్వరగా అన్నం పెట్టమ్మా. రండి. దొంగవాని బిడ్డగా పుట్టుట కన్నా చనిపోవటే మేలు అని బిగ్గరగా అరిచెను. ఇది ఆ రోజు నువ్వే దొంగతనం చేసావు. మా ఇంట్లో ఉండకు, నువ్వు దొంగవి. బయటికి బయటికి. గోపి, ఏమిటది? కాదమ్మా, వీడు దొంగ. నా బూర దొంగలించాడు. తప్పు నాయన, ఆయన అలా అనకు. నీకు తెల్లి దూరుకోమ్మా. నిజం చెప్పు, నువ్వు ఈ బూర దొంగలించావా లేదా? చూడమ్మా, చెప్పట్లేదు. వీడు పచ్చి దొంగ. వీడు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గోపి,
లక్ష్మి, ఎందుకు అలా తొందరపడవు? ఏం చేయను, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేకపోతే. ఆ మాట బాబుని కాదు లక్ష్మి, నన్ను అనాలి. జైలు బాబుకి ఏదన్నా బహుమతి ఇవ్వాలి. తెలియక బాబు దగ్గరే ఆ వస్తువు కాచేశాను. అందుకే నేను చెప్పలేకపోయాను లక్ష్మి. లక్ష్మి, ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యను. పద లక్ష్మి, బాబుని ఓదార్చు. పద. బాబు అమ్మా, ఊరుకున్నాను. అయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది. దడుచుకున్నాడేమో, డాక్టర్ తీసుకొస్తాను. ఎలా ఉంది డాక్టర్ గారు? జ్వరం చాలా ఎక్కువగా ఉంది. తొందరగా ఎందుకు తెప్పించి వాడండి. వీటి ఖరీదు ఎంత ఉంటుందో? మొత్తం 30 రూపాయలు ఉండదు. వస్తాను. 30 రూపాయలు ఎక్కడి నుండి తెస్తాం? లక్ష్మి, నేను ఇప్పుడే వస్తా. వద్దు, నేను ఎక్కడికైనా వెళ్ళి అప్పు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అమ్మా అమ్మా. మీ అమ్మ ఇప్పుడే వస్తుంది బాబు, పడుకో. ఎవరు? నేనే బాబు. నువ్వా? పో పో బాబు, పో పో. అమ్మా. అమ్మా అమ్మా. లక్ష్మి, లక్ష్మి, అమ్మా. లక్ష్మి, లక్ష్మి, నాకు తెలుసు అమ్మా. ఎవరిస్తారప్పు. నీకేముందనిస్తారు? ఇది వరకు తెచ్చిన అప్పులే తీర్చలేకపోయాం. లక్ష్మి, లక్ష్మి, బాబుకు కావాల్సింది మందులు కాదు. 1 నిమిషంలో తెస్తాను. 1 నిమిషంలో తెస్తాను. ఆగండి, ఇన్ని కష్టాలకు కారణాలు మళ్ళీ చేయబోతున్నారు. లక్ష్మి, నన్ను అడ్డు పెట్టు. ఇప్పుడు మనకు కావాల్సింది డబ్బు, డబ్బు. నా మీద ఒట్టు. ఏమనైనా కాళ్ళ వెళ్ళప్పుడు ఎలాగ తీసుకొస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, బాబుని చూస్తూ ఉండండి. నేను లక్ష్మి, ఇస్తారు వాళ్ళు. తెస్తుంది డబ్బు. ఇంతకు ముందు ఎన్నోసార్లు అనవసరంగా దొంగ చేశాను. ఇప్పుడు నా బిడ్డను కాపాడుకోవటానికి ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? వెళ్ళు, వెళ్ళు, నీ బిడ్డను రక్షించుకో. వెళ్ళు, వెళ్ళు. అక్కుందండి. లేదా ఇప్పుడే వెళ్ళింది. అమ్మ శారద, నువ్వు కాస్త గోపిని చూస్తా ఉండు. నేను మందులు తీసుకొస్తాను. అలాగే. అమ్మా. ఏది వారేది? మందులు తీసుకొస్తానని ఇప్పుడే వెళ్ళారట. వెళ్ళారా? మళ్ళీ వెళ్ళారా? నువ్వు ఇక్కడే ఉండమ్మా. అలాగేనండి. ఈ సమయంలో మీరు చేసిన సాయం మర్చిపోలేను. సరే గాని నువ్వేం పని చేస్తావు? పని నాకెవరిస్తారు బాబు? భార్య బిడ్డలను పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నాను. నీ అంత మంచివాడికి పనే దొరకలేదా? రేపు లక్ష్మీ బ్యాంక్ దగ్గరకు రా, తప్పకుండా పని ఇప్పిస్తాను. పని? చాలా సంతోషం. నమస్కారం అండి. మంచిది నాయన. నమస్కారం. స్వామి, నా బిడ్డకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. లక్ష్మి, లక్ష్మి, ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఇవన్నీ ఎక్కడివి? ఇవా? ఓహో, ఏమీ లేదు లక్ష్మి. ఒక దొంగ పర్సు కొట్టేసి 100 రూపాయలు ఇచ్చారు. ఆయన పెద్ద వ్యాపారట. రేపు రమ్మన్నాడు. నౌకరీ కూడా ఇస్తాన్నాడు. ఇది వరలో ఒకసారి ఇలాగే చెప్పారు. ఇంకా మీ మనసు మారలేదు. ఇది దొంగ సొమ్ము. నా బిడ్డ ఏమైపోయినా సరే మందులు మాకులు ఏమవుతు తీసుకోండి. లక్ష్మి, ఇది దొంగ సొమ్ము కాదు లక్ష్మి. నేను చెప్పింది నిజం. నా మాట నమ్ము. నీ చేతిలో చేయి వేసి చెప్తున్నాను. ఈ చేతిన నేను నమ్మను. చేయరాని పనులన్నీ చేసి చివరకు కన్న కొడుకు చేతిలో ఆట వస్తువును కూడా కాజేసిన ఈ చేతిని ఇంకా నేను నమ్మను. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ చేతికి చెడ్డల వాట్లు పోవు. ఇక నా
చెప్పినట్టల్లా చేశాను. ఇక ముందు దీని ఆటలు సాగు. నేను నమ్మను. నేను నమ్మను. నీకు నమ్మకం కలిగిస్తాను. నీకు నమ్మకం కలిగిస్తాను. నేను నమ్మను. చెయ్యిని కాదు లక్ష్మి కాల్చింది. చేతిలో ఉన్న తిప్పలకి అమ్మయ్యో, ఎంత పని జరిగింది. మిమ్మల్ని అనుమానించినందుకు క్షమించండి. లక్ష్మి, లక్ష్మి పర్వాలేదు లక్ష్మి. ఇప్పటికైనా నా మీద నీకు నమ్మకం కుదిరింది. అంతే చాలు లక్ష్మి. మీరు నిజంగా మారారు. నేనెంతో అదృష్టవంతురాలి. లక్ష్మి, అమ్మా బాబు పిలుస్తున్నాడు. బాబు, ఇక నీకు జ్వరం ఏమవుతుంది? అడుగు, మందులు తెచ్చారు. బాబు, ఇవి ఎక్కడివి? నువ్వు తెచ్చావా? ఇవి దొంగతనం చేసి తెచ్చుంటాడు. వీడు దొంగ. నాకొద్దు. సిగ్గులేదు. నీకు తెలియదు ఊరుకోమా. వీడు ఒట్టి దొంగ వదలా. ఆయన దొంగ కాదు, మీ నాన్న. నాన్న, మా నాన్న, మా నాన్న దొంగ. 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 దొంగవాడి బిడ్డగా బ్రతుకుటి కన్నా సావటమే మేలు. సావటమే మేలు. సావటమే మేలు. సావటమే మేలు. సావటమే మేలు. సావటమే మేలు. ఒళ్ళంతా కాలిపోతుంది. తొందరగా డాక్టర్ గారిని తీసుకుపోదాం. లక్ష్మి, లక్ష్మి ఊరుకో లక్ష్మి. బాబు తప్పకుండా వస్తాడు. ఇదిగో ఇదిగో, నేను పనిలో నుంచి వచ్చేటప్పుడు బాబు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. లక్ష్మి, తప్పకుండా వెతికి తీసుకొస్తాను. లక్ష్మి, మీ అన్న ఎక్కడ ఉంది బాబు? చెప్పు, మీ ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంటిగా? మా నాన్న దొంగ, నేను రాను. మా నాన్న దొంగ, నేను రాను. మా నాన్న దొంగ. వద్దులే బాబు, ఊరుకో, ఇక్కడే ఉండు. నీకేం భయం లేదు. ఇక్కడే ఉండు బాబు. వెళ్ళొద్దులే బాబు. ఊరుకో బాబు, వెళ్ళొద్దు. వెళ్ళొద్దు బాబు. ఊరుకో బాబు, ఇక్కడే ఉండు బాబు. ఇక్కడే ఉండు బాబు. నీకేం భయం లేదు, ఇక్కడే ఉండు. ఊరుకో బాబు. నేను రాను. ఊరుకో బాబు. మా నాన్న దొంగ, నేను రాను. ఊరుకో బాబు.